ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మెరిట్ ఆధారంగా చూడాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేస్తూ వచ్చింది. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది హైకోర్టు ఫాలో చేయాల్సి ఉంటుంది. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరిపించండి అంటూ కూడా ఏసీబీ కోర్టుకు కూడా చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టు విచారణ జరిపినటువంటి నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఇప్పటి వరకు ఎందుకు సబ్మిట్ చేయడం లేదు? 2 ఛార్జ్ షీట్లు నమోదు చేస్తూ వచ్చారు. ఆ 2 ఛార్జ్ షీట్లకు సంబంధించి కొత్త వ్యక్తులకు సంబంధించిన పేర్లను యాడ్ చేస్తూ వచ్చారు. ఇంకా ఆ వ్యక్తులను విచారించాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇలా విచారణల పేరుతోనే కేసులకు సంబంధించి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఎప్పుడు తేలుతాయంటూ కూడా ఏసీబీ న్యాయమూర్తి కూడా సిద్ధార్థ్ లూథ్రాని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. పదే మీరు ఈ కేసుకు సంబంధించి కస్టడీని పొడిగించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు తప్ప ఈ కేసుకు సంబంధించిన మెరిట్స్ మీద ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఏసీబీ న్యాయమూర్తి కూడా సిద్ధార్థ్ లూథ్రాని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి మాత్రం సిద్ధార్థ్ లూథ్రా వాటికి సమాధానాలు చెప్పకుండా ఎవరైతే ఈ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని మాత్రమే కోరుతూ రావడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే దీన్ని మళ్ళీ రేపటికి వాయిదా వేయండి అంటూ కూడా లూథ్రా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూని కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది.